ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర 18వ ఆదివారపు వాక్య పరిచర్యకు, దివ్య పూజాబలికి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఒక వాక్యమును మనం చదువుకుందాం. ఉపదేశకుడు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మరియు 2వ అధ్యాయం 21వ వచనం. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. జీవితము వ్యర్థము అని చెప్పుచున్నాడు. వ్యర్థము అంతయు వ్యర్థమే. నరుడు ఓకే, చాలు, సరిపోతుంది. ఓకే, నా తర్వాత చెప్పండి అందరూ. వ్యర్థము అంతయు వ్యర్థమే. ఓకే, ఉపదేశకుడు తాను చెబుతున్న మాటలు వ్యర్థము వ్యర్థము వ్యర్థము. మానవ జీవితం, మానవుడు చేసే అనేక పనులు, కార్యాలు, సాధించిన విజయాలు, చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. దేవుని యందు ప్రియులారా, మానవ జీవితానికి అర్థము లేదా? మానవ జీవితానికి అర్థము రాదా? మానవ జీవితానికి అర్థము లేదా అర్థవంతమైన జీవితము కావాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మన ధ్యానాంశం వ్యర్థమా అర్థమా, యూజ్లెస్ ఆర్ యూస్ఫుల్. వ్యర్థమా అర్థమా? ఒకసారి ఈ యొక్క అంశాలను ధ్యానించుదాం దేవుని యందు ప్రియులారా. ముందుగా ఒక రియల్ లైఫ్ స్టోరీ, ఒక జీవిత గాథ, రియల్గా జరిగిన జీవిత గాథను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆయన పేరు ద కింగ్ లూయిస్ ద ఫోర్త్ అండ్ ద గ్రేట్. లూయిస్ ద ఫోర్త్ ఫ్రాన్స్ దేశానికి మహారాజు. 1643వ సంవత్సరం నుండి 1715 వరకు సుమారు 72 సంవత్సరాలు ఆయన బతికాడు. తన జీవితంలో ఎప్పుడూ కూడా ఏమనేవాడు తెలుసా? కింగ్ లూయిస్ ద ఫోర్త్ కాదు, కింగ్ లూయిస్ ద గ్రేట్ అని తనకు తానుగా పిలుచుకునేవాడు. ఓకే, మనం కూడా ఐ ఆమ్ ద గ్రేట్ అంటాం కదా. మనోజ్ ద గ్రేట్, మీ పేరు చెప్పుకోండి, ద గ్రేట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా పిలిపించుకోవడానికి వినడానికి చాలా చక్కగా ఉంటుంది. రాజుగారు కూడా లూయిస్ ద గ్రేట్ అన్న పేరు, టైటిల్ పెట్టుకున్నాడు. మన రోజుల్లో ఉంటాయి కదా స్టార్లు, స్టార్లు, మెగా స్టార్లు, పవర్ స్టార్లు, రెబల్ స్టార్లు, సూపర్ స్టార్లు, వాళ్ళే పెట్టించుకుంటారు. ప్రజలు నాకు ఇచ్చారంటారు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఈ రాజుగారి కథ ఏంటండి అంటే, సో కేవలము పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, ద గ్రేట్ అని పేరు పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తోడుగా అన్నీ గొప్పగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 72 సంవత్సరాలు వచ్చేసింది. ఇక పాడి ఎక్కాల్సిన సమయం వచ్చింది, చచ్చిపోయే సమయం వచ్చింది. ఇప్పుడు మన వాడికి ఒక డౌట్, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను వీళ్ళు ఎలా పాతి పెడతారో ఏంటో, ఎందుకన్నా మంచిది నేనే చెప్పుకుంటాను నా యొక్క అంతిమ కార్యం, అంతిమ సంస్కారాలు ఎలాగ ఉండాలో అంటూ బిషప్ గారిని పిలిచాడంట. బిషప్ గారి పేరు మసిలియోన్ అనే బిషప్ గారు వచ్చారు. ఆయన చెప్తున్నా, నేను చనిపోతాను ఒక 2-3 రోజుల్లో, నేను ఇప్పుడు చనిపోయేలాగున్నాను. సో నేను చనిపోయిన తర్వాత మీరు నాకు ఏం చేయాలో ముందుగా చెప్తున్నాను చూడండి. ఒక బంగారంతో తయారు చేయబడిన పెట్టె కావాలి. బంగారముతో తయారు చేయబడినటువంటి శవపేటికలో నన్ను పడుకోబెట్టాలి. నాట్రడామ్ అనే కథీడ్రల్ చర్చిలో
ప్యారిస్లో చర్చిలో సెంటర్లో నన్ను పెట్టాలి, పెద్ద చర్చ్, మొత్తం లైట్లన్నీ ఆపేయాలి, ఒక్క లైట్ ఉండకూడదు, చీకటి, చిమ్మ చీకటి ఉండాలి. నా యొక్క శవపేటికపై ఒకే ఒక క్యాండిల్ వెలిగించాలి, అందరూ అటువైపే చూడాలి. అందులో బంగారముతో తలతలలాడుతున్నటువంటి నా యొక్క శవపేటిక కనిపిస్తుంది. ఆహా, సెయింట్ లూయిస్ ద గ్రేట్, ఆయన దహన కార్యక్రమాలు కూడా, లేదంటే అంతిమ సంస్కారాలు కూడా ఆహో ఓహో అన్నట్టుగా అందరూ కూడా ఆశ్చర్యపోవాలి, అంత గొప్పగా చేయాలి అన్నారు. రాజుగారు చెప్తే తప్పదు కదా, ఆయన చనిపోయాడు. బిషప్ గారు చెప్పింది చెప్పినట్లే బంగారపు శవపేటికను చేశారు, అందులో రాజుగారిని పడుకోబెట్టారు, ఊరేగింపుగా దేవాలయానికి తీసుకుని వెళ్ళారు, దేవాలయం మధ్యలో దాన్ని పెట్టారు, మొత్తం లైట్లు ఆపేశారు. వందల కొలది, వేల కొలది రాజులు, రాజకుమారులు, రాజవంశీయులు, విఐపీస్, అఫీషియల్స్ చూస్తూ ఉన్నారు. ఒకే ఒక కొరవొత్తిని కరెక్ట్గా వెలిగించాడు ఆ యొక్క శవపేటికపై. అందరూ చూస్తూ ఆహా ఓహో అనే సమయంలో బిషప్ గారు కొంచెం వంగి ఉఫ్ అని కొరవొత్తిని ఆపేశారు. ఉఫ్ అని కొరవొత్తిని ఆపేసి లేచి అంటున్నాడు, గాడ్ ఎలోన్ ఈజ్ ద గ్రేట్. ఇప్పటివరకు మీరేమన్నారు? లూయిస్ ద గ్రేట్ అంటున్నారు. ఈ కొరవొత్తు ఆరిపోయినట్లుగా ఆయన ఘనత, ఆయన గొప్పదనం, ఆయన మహిమ, ఆయన జీవితం ఆరిపోయింది, వ్యర్థము. ఏది మిగులుతుందంటే ఓన్లీ గాడ్ ఈజ్ ద గ్రేట్, ఓన్లీ గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు ఒక్కడే గొప్పవాడు, ఇది మాత్రం శాశ్వతం, మిగిలినవన్నీ అశాశ్వతం, మిగిలిన వాళ్ళందరూ అశాశ్వతులే ఆయన అని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారంట. అప్పటి వరకు ఆయన ద గ్రేట్, ద గ్రేట్ అని పిలిచే వాళ్ళందరూ కూడా ఇది ఎంత తప్పో అని వాళ్ళు తెలుసుకున్నారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితం, నీవెంత రాజువైనా, నీవెంత ధనవంతుడవైనా, నీవెంత గొప్పవాడవైనా అది గతిస్తుంది, వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. దేవుడు లేకుండా జీవించడం వ్యర్థము, దేవుడు లేడని జీవించడం వ్యర్థము, దేవుని నిర్లక్ష్యం చేస్తూ జీవించడం వ్యర్థము. దేవుని యందు ప్రియులారా, అధికారము అనే దాహముతో, అధికార కాంక్షతో దేవుని సైతం పక్కన పెట్టి నేనే గొప్పవాడిని అనుకున్నాడు. అతని జీవితం వ్యర్థముగా మిగిలిపోయింది. దేవుని యందు ప్రియులారా, ఇది ఒక ఉదాహరణ. ఇక రెండవది, ఇంకా మనం దేనిని బట్టి గొప్ప అవుతుంటాం, ఐ ఆమ్ ద గ్రేట్ అనిపిస్తుంటుంది. దేనిని బట్టి? ఒకటి అధికారం, రాచరికం, పవర్. రెండవది అందం. ఓకే, అందం. అందం గురించి మా చరిత్ర చూద్దాం. చరిత్రలో ఏముందో, వీఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ చరిత్రలో ఉన్న వారిని వారు గొప్ప వాళ్ళగా ఎంచుకున్న వాళ్ళ జీవితాలు ఒకసారి చూస్తున్నాం అన్నమాట. అందము నిమిత్తము కొంతమంది గొప్పపడ్డారు, గొప్ప అయ్యారు. నేనే గొప్ప, ఐ ఆమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుకున్నటువంటి ఎందరో ప్రిన్సెస్ ఉన్నారు చరిత్రలో. అందులో ఒక ఇద్దరు చూద్దాం. ప్రిన్సెస్ డయానా తెలుసు కదా, ప్రిన్సెస్ డయానా. ఈవిడ 1981వ సంవత్సరంలో పెళ్ళయింది. అప్పటికే లైట్గా టీవీలు అవి వచ్చేసాయి. ఆవిడ పెళ్ళినంట సుమారు 750 మిలియన్లు చూశారంట. ఎంత గొప్ప అందగత్తో. దురదృష్టం ఏంటంటే 36 సంవత్సరాలకి 1997వ సంవత్సరంలో ఘోరమైన కారు యాక్సిడెంట్లో ఆవిడ చనిపోయింది. ఓకే, ఈవిడ ఎంతో అందగత్తే,
ఎంతో ధనవంతురాలు, ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ఫేస్ అంట, ఎక్కువ ఫోటోలు ఆవిడని తీశారంట. ఆ రోజుల్లో ఆవిడ ఫోటోలు అంటే జనాలు పిచ్చెక్కిపోయేవారంట. ఇంకొకరు ఉన్నారు, రెండో వ్యక్తి మ్యార్లిన్ మున్రే. ఓకే, మ్యార్లిన్ మున్రే అనే లేడీ కూడా 1962లో వరకు ఆవిడ జీవించారు. వెరీ బ్యూటిఫుల్, వెరీ రిచ్, సేమ్ టు సేమ్, వెరీ మచ్ ఫోటోగ్రాఫ్డ్ ఫేస్. ఎక్కువ మంది ఫోటోల కోసం ఆవిడ వెనకాల పడేవారు. సేమ్ ఆవిడ కూడా 36 సంవత్సరాలకే తన గదిలో నిద్రమాతలు మింగి చచ్చిపోయింది. ఆవిడ కూడా ఆగస్టులోనే చచ్చిపోయింది. వీళ్ళిద్దరికీ ఉన్న కంపారిజన్స్ ఏంటంటే, సిమిలారిటీస్ ఏంటంటే, ఇద్దరు అందగత్తెలే, ప్రపంచపు అందగత్తెలు. చెప్పొచ్చో లేదు తెలియదు కానీ వాళ్ళు వాడిన వస్తువులు, చెప్పులు, టోపీలు, సారీ టు సే వారి ఇన్నర్ వేర్స్ కూడా దాన్ని ఏమంటారు, వేలంపాట వేసి లక్షల్లో కోట్లలో కొన్నారంట. అంత అందగత్తెలు, అంత తెలివైన వాళ్ళు, అంత ధనవంతులు, కానీ జీవితంలో ఆనందం లేదు. బయటికైతే అందగత్తెలు, బయటికైతే ధనవంతులు, బయటికైతే గొప్పవాళ్ళు, కానీ ఇద్దరికీ కూడా వివాహాలలో గొడవలు వచ్చేసాయి భర్తలతో. ఓకే, మరీ అందంగా ఉంటే ప్రాబ్లమే. ఓకే, కనుక భర్తలతో వివాహాలు ఫెయిల్యూర్, భర్తలతో గొడవలు ఇద్దరికి. ఇద్దరు 36 సంవత్సరాలకే చనిపోయారు. ఇద్దరు ఆగస్టులోనే చనిపోయారు. ఇద్దరు దురదృష్టపు చావులే, ఒకరికి కారు యాక్సిడెంటు, ఒకరిదేమో నిద్రమాతలు మింగి చావడం. ఇద్దరు అందగత్తెల జీవితాలు వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. రాజుగారి జీవితం వ్యర్థమైంది, అందగత్తెల జీవితం వ్యర్థమైంది. అదే 1997లో కొన్ని రోజుల తర్వాత సెప్టెంబర్ నెలలో మరొక చావు జరిగింది. ఎవరు తెలుసా? మరొకరి చావు. ఎనిబడి జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు? కరెక్ట్, మదర్ తెరేసా. 1997 సెప్టెంబర్లో వారు మరణించారు. మరి ఈవిడ జీవితం ఏంటి? వ్యర్థమా? ఈవిడ మ్యార్లిన్ మున్రేల వలె, ప్రిన్సెస్ డయానా వలె అందగత్తె కాదు. చాలా పొట్టిగా ఉంటారు, ముఖం అంతా ముడతలు అయిపోయింది. మరి ఈవిడ జీవితం ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, ఆవిడ ప్రేమతో జీవించింది, క్రీస్తుని ప్రేమించింది, క్రీస్తు కొరకు అనాథులను, అభాగ్యులను ప్రేమించింది, క్రీస్తు ప్రేమను వారికి పంచి ఇవ్వడం కోసం బ్రతికింది. సేవా తత్పరతతో, పరిత్యాగముతో, మంచితనముతో, ఆధ్యాత్మికతో, ఆత్మదేవుని నడిపింపుతో ఆమె జీవించింది. 12 మంది అమ్మగారులు ఉండేవారు. ఇప్పుడు సుమారు కొన్ని వేల మంది అమ్మగారులుగా మారారు. ఒక్క మన కలకత్తా వీధులలో ప్రారంభించిన ఒక్క సంస్థ ఇప్పుడు 100 దేశాలలో అది వృద్ధి చెందింది. ఈవిడ జీవితం అర్థము, మిగిలిన వాళ్ళ జీవితాలు వ్యర్థములు. క్రీస్తుతో జీవించడం అర్థవంతమైన జీవితం, క్రీస్తు లేకుండా జీవించడం వ్యర్థవంతమైన జీవితం. దేవునితో జీవించడం, దేవుని కొరకు జీవించడం, దేవుణ్ణి కలిగి జీవించడం, దేవుని చెయ్యి పట్టుకుని నడిచి జీవించడం, అది అర్థవంతమైన జీవితము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో అధికారంతో విర్రవీగిన వారి జీవితాలు వ్యర్థమైగా మిగిలాయి. కింగ్ లూయిస్. అందము కొరకు, అందముతో విర్రవీగిన జీవితాలు వ్యర్థమయ్యాయి. ప్రిన్సెస్ డయానా, మ్యార్లిన్ మున్రే. ఇక మూడవది, సిరి సంపదలతో విర్రవీగుతున్న జీవితాలు వ్యర్థము. డబ్బు 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 అని జీవించేవాళ్ళు, సిరి సంపదలను చూస్తూ జీవించేవాళ్ళు. మనం అనుకుంటాం, నా దగ్గర డబ్బుంటే ఏమంట, డబ్బుంటే ఏమవుతుంది, నేను భలే హ్యాపీగా ఉంటాను. నో,
నిజానికి డబ్బున్నవాడు ఎవడూ కూడా హ్యాపీగా ఉండలేడు. అతని మనసు డబ్బు మీద ఉంటే. దేవుని యందు ప్రియమైన సహోదరి ప్రభుని మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. ద రియాలిటీ ఆఫ్ లైఫ్, ద బ్యూటీ ఆఫ్ లైఫ్, ద మీనింగ్ ఆఫ్ లైఫ్, ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ రిచెస్, నాట్ ఇన్ రిచెస్ అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా, దీని గురించి చెప్పాలంటే ఒక సర్వే చేస్తే అందులో సాడ్ ఫేట్ ఆఫ్ 9 రిచెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మెన్ ఆఫ్ USA, అమెరికాలో ఉన్న 9 మంది ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా కాదు, ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్, 9 మంది జీవితం ఒక పెద్ద సర్వే ఉంది. అవన్నీ చెప్పడం వృధా ప్రయాస, కానీ కొన్ని చెప్తాను. దేవుని యందు ప్రియులారా, 1923వ సంవత్సరంలో అమెరికాలో చికాగో ప్రాంతంలో ఎడ్జ్ వాటర్ బీచ్ హోటల్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో 9 మందే పాలు పంచుకున్నారు. ఈ 9 మంది ఎవరండి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాస్ లార్జెస్ట్ స్టీల్ కంపెనీ, అమెరికాలో స్టీల్ కంపెనీ ప్రెసిడెంటు. 2 అమెరికాలో యుటిలిటీ కంపెనీ ప్రెసిడెంటు. 3 గ్యాస్ కంపెనీ ప్రెసిడెంటు. 4 స్టాక్ మార్కెట్ ప్రెసిడెంటు. 5 ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ప్రెసిడెంటు. ఇలా 9 మంది పెద్ద కంపెనీస్, పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట. వీళ్ళందరూ ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు? 1 వాళ్ళ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి, 2 ఇంకా ఎలా దోచేద్దాం అని ఆలోచన చేయడానికి. కట్ చేస్తే 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితాలన్నీ కూడా ఘోరమైన ఎండింగ్. ఒక్కొక్కడు ఒక్కొక్క భయంకరమైన చావుతో చచ్చాడట. ఒకడు అప్పుల పాలైపోయాడు, ఒకడు జైలు పాలైపోయాడు, ఒకడు యాక్సిడెంట్ చచ్చిపోయాడు, ఒకడికి ఉరిశిక్ష వేస్తే ఇంక నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతానంటే సరే ఇంటికి వెళ్ళి చావు అన్నారు. రేపు ఇప్పుడు చచ్చిపోతే ఇంజక్షన్ ఇచ్చేస్తారు వాళ్ళు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చచ్చిపోన్నారు. ఇలా 9 మంది మహాధనవంతులు కుక్క చావు చచ్చారు. ఐ హ్యావ్ దట్ స్టోరీ, దట్ హోల్ ఇన్సిడెంట్. ఇట్ విల్ టేక్ చాలా టైం పడుతుంది. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఈ 9 మంది కూడా మహాసంపన్నులు 25 సంవత్సరాల తర్వాత దిక్కుమాలిన చావు, కుక్క చావు చచ్చారు. అంటే మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అన్న అంశం అలా రూఢి అవుతుంది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు వరకు మొదటి పట్టణాన్ని ధ్యానం చేశాం. మొదటి పట్టణం ఏం చెప్తుందంటే వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఏ జీవితం వ్యర్థం? అధికారం ఉన్నదని విర్రవీగే వాడి జీవితం వ్యర్థం. అందం ఉన్నదని విర్రవీగు వాడి జీవితం వ్యర్థం. సంపదలున్నాయని విర్రవీగు వాడి జీవితం వ్యర్థం. దేవుడు లేడని చెప్పి జీవించేవాడు జీవితం వ్యర్థం. దేవుని నిర్లక్ష్యం చేస్తూ జీవించేవాడి జీవితం వ్యర్థం. దేవుడు లేకుండా జీవించే జీవితం వ్యర్థం అని సత్యం ఇప్పటి వరకు మనం ధ్యానించాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశముగా సువిశేష పట్టణాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణం లూకా శుభవార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో ఆ చిట్ట చివర 20వ వచనంలో, కానీ దేవుడు అతనితో ఏమంటున్నాడు చెప్పండి అందరూ గట్టిగా, ఓరి అవివేకి. అంతే అంతే, ఓరి అవివేకి చెప్పండి. నేను కూడానా? మీరు నన్ను అంటే మిమ్మల్ని అంట. ఓరి అవివేకి అంటూ దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. ఎస్,
మనము అవివేకులమే, మనము వీతన వలె జీవిస్తే. నా ప్రశ్న ఏంటంటే, ధనవంతుడు అవివేకి ఎలా అయ్యాడు? ధనవంతుడు అవివేకిగా ఎందుకు మిగిలిపోయాడు? రిచ్ మ్యాన్ హీ బికేమ్ ఏ రిచ్ ఫూల్. యేసు ప్రభు చేత పిలువబడుతున్నాడు. ధనవంతుడైన మూర్ఖుడు, కాస్ట్లీ ఫూల్. ధనవంతుడైన మూర్ఖుడు, మూర్ఖుడైన ధనవంతుడు, అదర్వైజ్ దట్స్ బెటర్. మూర్ఖుడైన ధనవంతుడు. దేవుని యందు ప్రియులరా, ఆయన ఎందుకు మూర్ఖుడిగా మిగిలిపోయాడు? కొన్ని కారణాలు చూద్దాం. నెంబర్ 1, ఆయన ఎందుకు మూర్ఖుడిగా మిగిలిపోయాడంటే, ఆ పైన వచనాలు వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారితో ఇంకనూ ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. దేవుని యందు ప్రియులారా, వెంటనే అతడు ఇట్లనుకొనెను, నేనేమి చేయవలెను? పంటలు భద్రపరుచుకుంటకు నాకు చాలినంత స్థలము లేదు. దేవుని యందు ప్రియులారా, అతను ధనవంతుడై ఉండి కూడా మూర్ఖుడిగా ఎందుకండి మారాడంటే, వై డిడ్ హీ బికమ్ ఏ ఫూల్? ఇట్స్ బికాస్ హీ ఫర్గాట్ ద గివర్ ఆఫ్ దట్ హార్వెస్ట్. ఎందుకండి అంటే, సంపదలు స్వీకరించినటువంటి ధనవంతుడు సంపదలు ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయాడు, కనుక అతడు మూర్ఖుడుగా మిగిలిపోయాడు. సంపదలను పొందుకున్నటువంటి ధనవంతుడు సంపదలకు కారకుడెవడు? అది ఆలోచనే లేదు. దేవుణ్ణి మరిచిపోయాడు కనుక అతడు మూర్ఖుడైపోయాడు. కృతజ్ఞత లేదు కనుక అతడు మూర్ఖుడైపోయాడు. కృతజ్ఞత చెప్పడం మర్చిపోయాడు కనుక అతడు మూర్ఖుడైపోయాడు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? నేను చెప్పాను కదా, ఓరి అవివేకి, నేను మిమ్మల్ని అంటున్నాను. ఓరి అవివేకి మీరు నన్ను అంటున్నారు. మనందరం కూడా అవివేకులుగా మిగిలిపోతున్నాం. సేమ్ ఇలా మనం చేస్తే ఏంటంటే, దేవుడు ఇచ్చిన వరాలు కావాలి, సంపదలు కావాలి, పంటలు కావాలి, దీవెనలు కావాలి, కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోతాం. దేవుణ్ణి మాత్రం విడిచిపెడేస్తాం. దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా మనకు మనసు రాదు. దేర్ వి ఎండ్ అప్ యాజ్ ఫూల్స్. చాలామంది మంచి భార్య కావాలి, దేవుడిచ్చాడు. భార్య ఇచ్చిన తర్వాత మళ్ళీ గుడికి రాడు. ఫూల్, మూర్ఖుడుగా మిగిలిపోతున్నాడు. పిల్లలు కావాలి, పిల్లల్ని ఇచ్చాడు. పిలిచిన తర్వాత ఈ పిల్లలతో గుడికి రాలేకపోతున్నాను. ఏమమ్మా గుడికి రావట్లేదంటే, పిల్లలు అల్లరి చేసేస్తారు అందుకే గుడికి రాను. దేవుడిచ్చిన పిల్లలు కావాలి, దేవుడిచ్చిన భార్య కావాలి, కానీ కృతజ్ఞత చెప్పడానికి సిద్ధంగా లేం. దివ్య పూజా బలికి మరి యొక్క పేరు యోకరిస్టిక్ సెలబ్రేషన్. యోకరిస్ట్ అంటే కృతజ్ఞత. ఆదివారం దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడం అంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పడమే. ఆదివారం దివ్య పూజా బలిలో పాలు పంచుకోవడం కృతజ్ఞత చెప్పడమే. ఆదివారం దివ్య పూజా బలిలో పాలు పంచుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కృతజ్ఞత చెప్పడానికి రెడీగా లేను, దేవుణ్ణి మర్చిపోతున్నాను అని అర్థం. దేవుని యందు ప్రియులారా, ఎంతవరకు వచ్చాం? భార్య, పిల్లలు. ఓకే, నన్నే అంటున్నారని అనుకోకండి, లైన్గా చెప్పుకొని వస్తున్నాను. ఫస్ట్ భార్య అడుగుతుంది, పిల్లలు, తర్వాత ఏంది? ఉద్యోగం లేనంత వరకు మొత్తానికి ఏదో మంచి మనసు. కొంతమందికి ఉద్యోగం లేకపోయినా గుడికి రారు, అది వేరే లెవెల్ మూర్ఖత్వం. కొంతమందికి ఉద్యోగం లేదు కనుక దేవుణ్ణి అడిగితే ఇస్తాడని వచ్చాడు. దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఉద్యోగం కావాలి. దేవునికి గుర్తుంచుకో,
దేవుణ్ణి మర్చిపోతూ ఉంటా. నేను ఇప్పటికి సుమారు ఒక 50, 60, 70 పెళ్ళిళ్ళు చేసి ఉంటా. కనబడటం లేదు అని ఒక కోలం పెడితే ఈ 70 మందిలో 50 మందిని తోసేయచ్చు ఈజీగా. కనబడట్లేదు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కనబడటం లేదు, పిల్లలను పొందుకున్న వారు కనబడటం లేదు, దీవెనలు పొందుకున్న వారు కనబడటం లేదు. ఈ ధనవంతుడు దీవెనలు పొందుకున్నాడు, పంటలు పొందుకున్నాడు, సమృద్ధిని పొందుకున్నాడు, వరాలు పొందుకున్నాడు. పొందుకున్న మరుక్షణం అతని ఆలోచన ఎక్కడ పెట్టుకోవాలి? పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. నాకెవడిచ్చాడు? దేవుడిచ్చాడు కదా, దేవానికి వందనాలు చెప్పలేకపోతున్నాడు. దేవుడిని మర్చిపోవడం, కృతజ్ఞత చెప్పకపోవడం వలన అతడు మూర్ఖుడిగా మిగిలిపోయాడు. నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారమును బట్టి, నీ సంపదలను బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి సంతోషించు. వెరీ గుడ్, బీ హ్యాపీ, నో డౌట్. బట్ డోంట్ ఫర్గెట్ టు థ్యాంక్ ద లార్డ్. డోంట్ ఫర్గెట్ టు రిమెంబర్ ద లార్డ్. దేవుడిని గుర్తు చేసుకోవడం మర్చిపోకు. దేవుడికి కృతజ్ఞత మర్చిపోకు. అలా మర్చిపోతే ఓరి అవివేకి అని ఈరోజు నేను మిమ్మల్ని పిలిస్తే అది ఓకే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నన్ను పిలవడం కూడా ఓకే. ఇఫ్ ఐ ఫర్గెట్ గాడ్, ఇఫ్ ఐ ఫర్గెట్ టు థ్యాంక్ ద లార్డ్. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి కారణం ఏంటి? దేవుణ్ణి మర్చిపోవడం, కృతజ్ఞతలను మర్చిపోవడం, చెప్పకపోవడం. రెండవది, దేవుని యందు ప్రియులారా, ధనవంతుడు ఎందుకు మూర్ఖుడిగా అయిపోయాడు? ఎందుకు మూర్ఖుడిగా మిగిలిపోయాడు? రెండవ కారణం చూద్దామా? ఈ 3-4 లైన్ల మాటలో ఈ ధనవంతుడు చూడండి ఎన్నిసార్లు నేను 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 అంటున్నాడు. చూద్దాం. ఒక ధనవంతుడికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లా అనుకునేను. నెంబర్ 1, నేను ఏమి చేయవలెను? నేను ఒకటోసారి. ఓకే, పంటలు భద్రపరచుటకు నాకు చాలిన స్థలం లేదు. నాకు రెండోసారి. ఇదేంటి వేలం పాటలాగా ఉంది. ఓకే, ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వారిని ఇంకనూ పెద్దవిగా కట్టేదను, ఇందున నా ధాన్యమును, ఓకే, సరుకులను అన్నిటినీ భద్రపరచుకుందును. నా ధాన్యము ఎన్నోసారి? గట్టిగా చెప్పండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. చూద్దాం ఇంకా. తర్వాత నాతో ఇట్లు చెప్పుకుందును. ఏమని? నా ప్రాణమా, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు. నా ప్రాణమా. నాలుగవసారి. ఓకే, తినుము, త్రాగుము, సుఖింపుము. కానీ దేవుడు అతనితో అంటున్నాడు, ఓరి అవివేకి, ఈ రాత్రికే తట్టబుట్ట సర్దేసుకో. దేవుడి యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నేను, నా, నాకు అన్న స్వార్థముతో ఆగిపోయాడు, మిగిలిపోయాడు. కనుక ఆయన అవివేకిగా తేలిపోయాడు. దేవుని యందు ప్రియులారా, వింటున్నారా? స్వార్థముతో, నేను అన్న స్వార్థముతో, నా అనే స్వార్థముతో, నాకు అన్న స్వార్థముతో. దేర్ఫోర్ నీవు నేను కూడా నీ సంపదలలో కేవలం నేను, నా, నాకు అని మాత్రమే నువ్వు జీవిస్తే యూ విల్ ఆల్సో బికమ్ ఏ ఫూల్. మేబీ రిచ్ ఫూల్, మేబీ యావరేజ్ ఫూల్, మేబీ పూర్ ఫూల్. ఫూల్ ఇస్ సేమ్. ధనవంతుడైన మూర్ఖుడువా, మధ్యతరగతి మూర్ఖుడువా, పేదవాడైన మూర్ఖుడువా? మూర్ఖుడు మాత్రం గ్యారంటీ, కామన్. ఇప్పుడు నేను, నా, నాకు
అన్న స్వార్థముతో నువ్వు మిగిలిపోతే, పరులకు సహాయం చేయలేకపోతే, స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే అవివేకిగా మిగిలిపోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడా, అవివేకిగా మిగిలిపోతున్నాం. నీ సంపదలో టోటల్ నాకే కాదు, అందులో దేవుడికి ఇచ్చినటువంటిది దేవునికి ఒక భాగం, పేదలకు ఒక భాగం. దేవునికి ఎంత తక్కువ వీలుదాం తక్కువ ఇవ్వాలన్న ఆలోచన మంచిది కాదు. పేదలకు ఎంత తక్కువ వీలుదాం తక్కువ ఇవ్వాలన్న ఆలోచన మంచిది కాదు. దేవుని యందు ప్రియులారా, స్వార్థాన్ని విడిచిపెట్టకపోతే, ఒక ధనవంతున్నాడంట. ధనవంతుడు చిన్న మెంటల్లీ రిటార్డెడ్, కొంచెం స్క్రూ లూజ్ అయింది. హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ గారిని కలిశాడు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇస్తూ ఒక మాట అన్నారంట. ఏమని? ఎంత డబ్బులు ఏం చేసుకుంటావు నువ్వు? ఏం చేసుకుంటావు? పట్టుకొని ఏడుస్తూ ఉంటాను అంతే. పట్టుకొని ఏడుస్తూ ఉంటావా? ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అమ్మమ్మమ్మ, ఎవరికన్నా ఇస్తే నా గుండె పగిలిపోద్ది. అప్పుడు డాక్టర్ అంటున్నారు, మోస్ట్లీ దోస్ హు డు నాట్ షేర్ విత్ అదర్స్ బికమ్ మెంటల్లీ రిటార్డెడ్. మన ఇంటిలో, మన కుటుంబాలలో మానసిక రోగాలతో బాధపడే శాపాలు ఉన్నాయేమో చూడండి. వెన్ వీఆర్ నాట్ జనరస్, ఉదారత లేనప్పుడు, పరులతో పంచుకునే మనసు లేనప్పుడు మన కుటుంబాలలో ఇటువంటి జబ్బులు, ఇటువంటి ఏర్పడుతూ ఉంటాయంటే దేవుని ఎందుకు స్వార్థాన్ని విడిచిపెట్టాలి, పరులకు సహాయం చేయాలని తెలుసుకోవాలి. లేదంటే మూర్ఖుడుగా మనము మిగిలిపోతాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సెకండ్ రీజన్. ద థర్డ్ రీజన్, మూడవది, ఎందుకు అతను అవివేకంగా మిగిలిపోయాడు? ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, ఆయన అంటున్నాడు, నా ప్రాణమా, నా ఆత్మమా, నీవు తినడానికి జీవించడానికి కావాల్సిన సంపదలు అనేక సంవత్సరాలకు ఉన్నాయి కనుక తినుము, త్రాగుము, సుఖింపుము. అంటే ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా కాలం బ్రతుకుతాను. ఐ కెన్ లివ్ లాంగ్, ఐ విల్ లివ్ లాంగ్ అన్నటువంటి ఆలోచన. దేవుని యందు ప్రియులారా, ఎల్లకాలము జీవిస్తాను అనుకోవడం అవివేకము. చెప్పండి అందరూ, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎల్లకాలము జీవిస్తానను అవివేకం అంట. మానవ జీవితం బుడగ వంటిది, గాలి బుడగ వంటిది. బట్టలు ఉతుకున్నప్పుడు బుడగొత్త చూడు, బట్టలు ఉతికినప్పుడు బుడగొత్త. బట్టలు ఎవడో ఉతకట్లేదు, మిషన్లు వేసేస్తున్నట్టున్నారు. ఒకవేళ ఉతికితే ఓకే బుడగొస్తుంది, అది ఎప్పుడు పగిలిపోదో తెలీదు. చాలా మాత్రం ఒకటి మధ్య చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా పగిలిపోద్ది. మానవ జీవితం ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు, సింపుల్గా పగిలిపోద్ది, త్వరగా పగిలిపో. 60 సంవత్సరాలు అందరికీ కూడా కాదు. 20 సంవత్సరాల పిల్లలకి గుండె నొప్పులు వస్తున్నాయి, హార్ట్ అటాక్స్. 20 years బాయ్స్, చిల్డ్రన్. మానవ జీవితం ఎల్లకాలం ఉన్నదనుకున్నాడు అతను చేసిన తప్పు. అందుకే ప్రభు అంటున్నారు, ఓరి అవివేకి. ఒకరోజు ఒక రాజుగారు ఆ రాజ్యంలో బయట ఒక గంట పెట్టారంట. గంట పెట్టి ఏమన్నారంటే, మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే గంట కొట్టండి, నేను వచ్చి మీకు సాల్వ్ చేస్తాను అన్నారట. ఒకడు వచ్చి గంట కొట్టాడు. గంట కొడితే రాజుగారు పిలిచారు, ఏంటి నీ ప్రాబ్లం? ఏదో ప్రాబ్లం చెప్పాడు. అయితే రేపు రా, రేపు వస్తే నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానంట. మంత్రి గారు వెంటనే, సార్ నాకు కొంచెం పని ఉందని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి కంగారు ఏదో పని చేస్తూ ఉన్నాడు. రాజుగారు, మంత్రి ఏం చేస్తున్నావు అన్నాడు. మీకు గుడి కట్టిస్తున్నానండి అన్నాడట. నాకెందుకు గుడి కట్టిస్తున్నావు అంటే, మీరు రేపు బతుకుతానని గ్యారంటీ చెప్పారు కదా. రేపు కూడా బతుకుతానన్న గ్యారంటీ దేవుడికే ఉంటుంది, మనుషులమైన ఎవ్వరికీ కూడా రేపు బతుకుతానని గ్యారంటీ ఉండదు. కానీ మీకుంది కదా, అంటే మీరు దేవునితో సమానం కదా, అందుకని గుడి కట్టెత్తున్నాను అన్నాడంట. మంత్రి, నాకు అర్థమైంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, అతనికి ఇప్పుడే నేను సహాయం అందిస్తాను, ఓకేనా అన్నాడంట. దేవుని యందు ప్రియులారా, రేపు బతుకుతాను గ్యారంటీ లేదు కనుక
ప్రియుల సహోదరి సహోదరులారా, ఎల్లకాలము జీవిస్తాను అనుకున్నాడు ఆ యొక్క ధనవంతుడు. నీవు నేను అలాగ అనుకోకండి. అలాగనుకుంటే ఓరి అవివేకి అని దేవుడు మనల్ని పిలుస్తాడు. 3 కారణాలు చెప్పాను. దేవుణ్ణి మర్చిపోవడం, కృతజ్ఞత చెప్పకపోవడం అవివేకుల లక్షణం. నేను, నాకు, నా అనే స్వార్థముతో ఆగిపోవడం, మిగిలిపోవడం అవివేకి లక్షణం. 3వది, ఎల్లకాలం జీవిస్తాను అని ఆలోచించడం అవివేకి యొక్క లక్షణం. దేవుని యందు ప్రియులారా, ఓకే. ఇక చిట్ట చివరిగా 4వది, ఇంకా హౌ డు ఐ బికమ్ ఏ ఫూల్? మేబీ దేవుని దృష్టిలో సంపన్నులు కాకపోవడం అవివేకత్వం, అవివేకం. దేవుని దృష్టిలో సంపన్నులు కాకపోవడం. ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను. ఒక ధనవంతుడి ఇంటికి ఒక ఫాదర్ గారు వెళ్ళారంట. ధనవంతుడు అంటున్నాడంటే, ఫాదర్ గారండి, స్ట్రెయిట్ ఈస్ట్ అదంతా నాదే, వెస్ట్ అదంతా నాదే, ఇటు పక్కన షాపింగ్ కాంప్లెక్స్లు నావే, ఇటు పక్కన సినిమా థియేటర్లు నావే, పొలాలు నావే, బంగ్లాలు నావే, షాపింగ్ కాంప్లెక్స్లు నావే, సినిమా థియేటర్లు నావే, ఈస్ట్ అండ్ వెస్ట్, సౌత్ అండ్ నార్త్ మొత్తం నాదే అన్నట్టు. అయితే ప్రభు అన్నారు, ఇటు సంపాదించావు, ఇటు సంపాదించావు, ఇటు సంపాదించావు, ఇటు సంపాదించావు, మరి ఇటువైపు ఏదైనా సంపాదించావా? ఇటువైపు పరలోకం వైపు, పరలోకంలో ఏదైనా సంపాదించావా? ఇహలోక జీవితంలో సంపదలుంటే సరిపోవు, పరలోకములో సంపదలుండాలి. పరలోకములో సంపదలు నీ పుణ్యము, పరలోకములో సంపదలు నీ విశ్వాసము, పరలోకములో సంపదలు నీ త్యాగము, నీ మంచితనము, నీ ప్రేమ. దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ పరలోకములో సంపదలు కూడబెట్టుకొనడానికి ప్రయత్నం చేద్దాం. ఒక సమాధి మీద ఇలా రాసిందంట, వాట్ ఐ గేవ్ ఐ హ్యావ్, వాట్ ఐ కెప్ట్ ఐ లాస్ట్. చెప్పండి చూద్దాం. వాట్ ఐ గేవ్ ఐ హ్యావ్, వాట్ ఐ కెప్ట్ ఐ లాస్ట్. నేను ఏదైతే ఇచ్చానో అది పొందుకున్నానో, ఏదైతే దాచుకున్నానో అది కోల్పోయాను. ఏదైతే ఇస్తామో, మనం దాచుకున్న దానికన్నా ఇచ్చేది ఎక్కువగా ఉంటే మనము రిచ్ ఫూల్స్ కామ్, మూర్ఖులము కాము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, కనుక ఈ 4 అంశాలు గుర్తుంచుకోండి. దేవునిని మర్చిపోవడం అవివేకత్వం, కృతజ్ఞత చెప్పకపోవడం అవివేకం, నేను నాకు అని స్వార్థంతో జీవించడం అవివేకం, ఎల్లకాలము జీవిస్తాను అనుకోవడం అవివేకం, దేవుని దృష్టిలో సంపన్నులు కాక పరలోకములో సంపదలు కూడబెట్టుకోకపోవడం అవివేకం. కనుక అవివేకులుగా జీవించకండి అని ప్రభు మనలను తెలియజేస్తున్నారు. ఇక కన్క్లూడింగ్ పాయింట్, 2వ పట్టణంలో సమాధానం ఉంటుంది. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. మరి మనం ఏం చేయాలి అవివేకం కాకుండా ఉండాలంటే? అంటే అక్కడ ప్రభు చెప్తున్నారు, పరలోకమందలి వస్తువుల కొరకు మీరు కాంక్షింపు, మీ మనస్సులను భూమిపై కాకుండా పరలోకముపై లగ్నము చేయుడు. చెప్పండి అందరూ, మీ మనస్సులను భూమిపై కాకుండా పరలోకముపై లగ్నము చేయుడు. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి అంటే ఏమంటారు? మేము ఆల్రెడీ ప్రభు తిప్పేసాను, కొత్త చెప్పవసరం లేదంటున్నారు. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి అంటే మేము ఆల్రెడీ తిప్పేసాం, మేము ఆల్రెడీ దేవునికి తిప్పేసాం ప్రభువా. ఫాదర్ గారు అంటే అంటున్నారు కదా, దేవుని యందు ప్రియులారా, అది ఈ వాక్యం. ఓకే, పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించండి, భూలోక వస్తువుల కొరకు కాదు. మీ మనస్సులను భూమిపై కాక పరలోకంపై లగ్నము చేయండి. పుణ్యమును సంపాదించుకోండి,
మంచితనాన్ని సంపాదించుకొనండి, దేవునితో స్నేహమును సంపాదించుకొనండి, పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి పరలోకంలో సంపదలు కూడబెట్టుకొనండి. అప్పుడు మానవ జీవితము ఇహలోక సిరి సంపదలో లేదు కానీ పరలోక సిరి సంపదలతో ఉంది. అప్పుడు ఈ లోకములో మనం భాగ్యవంతులం కాదు కానీ పరలోకములో దేవుని రాజ్యములో దేవుని దృష్టిలో భాగ్యవంతులం అవుతాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున